సార్ ఇంకొకటి సారి మనం అబ్జర్వ్ చేస్తుంది అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. జానీ మాస్టర్ని అరెస్ట్కి అల్లు అర్జున్ అరెస్ట్కి కంపేర్ చేస్తూ అల్లు అర్జున్ జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు పోయింది ఒకటికే ఉండాలని చెప్పేసి అల్లు అర్జున్ ప్లాన్ చేసాడనో లేకపోతే బ్యాక్ ఎండ్ ఏం జరిగిందనో ఈ పాపం ఊరికే పోద్దా అని చెప్పేసి చాలా పోస్టులు ట్రెండ్ చేస్తున్నారు. దీని తెలీదా? చెప్పండి సార్. తెలీదా నీకు? చెప్పండి సార్. ఆయన నువ్వు చెప్పిన ఆయన పవన్ కళ్యాణ్ గారి మనిషి కదా. అవును, జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఈయన వెళ్ళి ఇట్లా చెప్తే అల్లు అర్జున్ జైల్లో చేయించారు, నన్ను వేయించారు కదా అంటే ఆయన వెళ్ళి వెంటనే రేవంత్ రెడ్డితో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి ఈయన జైల్లో పడేశారు. మళ్ళీ చిరంజీవి గారు వెళ్ళి ఏంటి అది మన 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 ఫ్యామిలీలో మనం ఇట్లా చేసుకుంటామా తప్పు కదా అంటే అయ్యో కరెక్టే కదా అని మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి బీడిపించేశారు. ఇది తెలియదు స్టోరీ నీకు? నాకు తెలియదు సార్, మీరు చెప్తుంటే బుద్ధి లేదా? ఎవరైనా చెప్పేది మీకు ఇవన్నీ లేని ఫోన్ కవర్లని చెప్పుకుంటూ ఉంటారు. పని పాట లేదు, ఎవళ్ళకి ఏం పని లేకుండా అందరూ మానేసి ఈ పనులు చేసుకుంటూ కూర్చుంటారా? ఎవళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. అందరూ ఇవాళ బిజీగా ఉన్నారు. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వాళ్ళ పనుల్లో చాలా ఎక్కువగా ఉన్నారు. వీటిని గురించి మాట్లాడుకునే టైం ఎవరికి లేదు, ఓపిక కూడా ఎవరికి లేదు. మనం ఈ కాకమ్మ కథలు పుట్టించేసి కుకింగ్ స్టోరీస్ చేసుకుని మనం ఈ చిన్న చిన్న చేస్తానికి ఈ ట్రోల్స్ చేయటానికి మైమ్స్ చేయటానికి పనికి వస్తాయి తప్ప ఈ మైమ్స్ చేయటానికి తప్ప దేనికైనా పనికి వస్తా? ఇప్పుడు నేను చెప్పిన కథ చక్కగా చెప్పుకుంటానికి బాగుంటుంది, రోజు మనం చేసే కొత్త స్టోరీ చేసుకుంటానికి బాగుంటుంది తప్ప ఇలా జరుగుతుందని ఆలోచిస్తే ఎందుకు జరుగుతుంది అని ఆలోచించవచ్చు కదా. ఎందుకు జరుగుతుంది అసలు అంత అవసరం ఉందా? అసలు వీళ్ళకి ముందు వాళ్ళ దగ్గరికి ప్రవేశం ఉంటుందా? వీళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారా? ఇవన్నీ ఆలోచించరు ఎవరు. దానికి దీనికి సంబంధం ఏమన్నా ఉంటుందా? ఏమి సంబంధం లేదు. ఆయనకి ఎందుకు చేస్తాడు? అల్లు అర్జున్కి పని లేదా? ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి పని లేదా? ఎవరికి పని లేదు. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలు పట్టించుకునే అంత ఓపిక టైము రెండు ఎవరికి లేవు. ఇప్పుడు నాకు ఏదైనా జరిగితే నేను గొప్పవాడిని కాబట్టి నేను అనుకుంటా ఉంటా, నన్ను మొత్తం ప్రధానమంత్రి గారు పెట్టేశారు లేదా ముఖ్యమంత్రి గారు పెట్టేశారు నేను అనుకుంటా. వాళ్ళు ఎవరికి అంత పని ఉంది, టైం ఉందా? నేను ఎప్పుడో ఏదో చేసిన తప్పు వల్ల నేను ఎక్కడో ఇరుక్కుంటాను అంతే తప్ప నా మీద ఎవడో పగబట్టి చేశాడు అనుకుంటాం తప్పుదే. వాడు పగబట్టాడు అనుకుందాం కొంచెంసేపు. నేను అక్కడ ఏదో తప్పు చేస్తుంటాడు, ఎందుకు పగబడతాడు నా మీద? నేను అంత మంచివాడిని అయ్యి ఉంటే నా మీద ఎవడో ఎందుకు పగబడతాడు? పట్టాడంటే నేను ఎప్పుడు తప్పు చేసి ఉంటా. ఆడ పగ సాధింపు చర్యలో నేను బలవుతాను, అయితే అవుతాను. నేను భరించే శక్తి నాకు ఉండాలి, ధైర్యం నాకు ఉండాలి. అంతే తప్ప ఎదుటోడి మీద రాయేసుకుంటూ కూర్చుంటే కరెక్ట్ కాదు. నిర్మాతల మండలి తీసుకున్న డెసిషన్స్కి ఇండస్ట్రీలో విలువ ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే చెన్నైలో మొన్న నడిగర సంఘానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు ఆర్టిస్టులని ప్రొడ్యూసర్స్ బ్యాన్ చేస్తామని చెప్పేసి, ధనుష్ని బ్యాన్ చేస్తామని చెప్పేసి, కొన్ని రోజులు బ్యాన్ చేయాలని చెప్పేసి కొన్ని డెసిషన్లు తీసుకున్నారు. దానికి అంత ప్రాధాన్యత ఉండదంటారా? ఇప్పుడు హీరో సెంట్రిక్ ఇండస్ట్రీలు అయిపోయినాయి ప్రతి ఇండస్ట్రీ. ఇప్పుడు హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ అయినా ఇప్పుడు ఇండస్ట్రీ కాకుండా ఎప్పుడు పోయింది? ఎప్పుడు హీరో సెంట్రిక్ ఇండస్ట్రీయే. కంట్రోల్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. బట్ ఇప్పుడు మా మధ్యకాలంలో కొంత కంట్రోల్ తప్పింది, మళ్ళీ వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా అక్కడ కూడా గొడవలు చాలా జరుగుతున్నాయి. ధనుష్ వర్సెస్ నయనతార అని చెప్పేసి, లేకపోతే మలయాళంలో ఒకటి హేమ కమిటీ అని చెప్పేసి, ఇలా రకరకాల ఉన్నాయి కమిటీలు నడుస్తూ ఉంటాయి. రొటీన్ అన్నీ నడుస్తాయి, రొటీన్ విషయాలు అవన్నీ డే టు డే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మీకు ఇంకా ఫర్దర్గా మీ యాక్షన్ ఏంటి సార్? ఇండస్ట్రీకి సంబంధించి యాక్టివ్గా నో అని లేదు. ఏం చేస్తాం, ఏదైనా చేయగలిగితే చేస్తాం, లేకపోతే లేదు. చేయాలని తపనైతే ఉంటుంది, అవకాశాలు కూడా ఉండాలి కదా. అవును, క్రియేటివ్ ఫీల్డ్లో అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. మీరు చేయని ఫీల్డ్ కాదు, మీరు చూడని హైట్స్ కాదు. మనకు చేతనేం చేసుకుంటూ ఉంటాం, అంతకంటే ఉంటుంది.